హలో ఎన్ఎస్టార్స్, అందరికీ నమస్కారం. నేను మీ నందుశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నందిని స్టూడియో. లాస్ట్ ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు అఘాసురుని ఎలా సంహరించారో చూసాము. ఈ ఎపిసోడ్లో బ్రహ్మమోహన లీల గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ 8 బ్రహ్మమోహన లీల. అఘాసుర వధ జరిగిన తరువాత బృందావనంలో అంతా ప్రశాంతంగా సాగింది. గోపబాలులు తమ ఆవులతో కలిసి రోజు కృష్ణుణ్ణి అనుసరించి అడవిలో ఆడుతూ వినోదాలు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఉయ్యాలల్లో ఊగుతూ నవ్వుల వర్షంతో ఆడుతూ గోవులను తోలుతూ పాటలు పాడుతూ ఉండేవారు. మధుమంగళ భోజన ప్రియుడు కావున తన భోజనం దాచుకొని అతనిని ఆట పట్టించడం, వివిధ పండ్లను దొంగతనం చేయడం, చిన్న చిన్న పోటీలు పెట్టుకోవడం, ఈ విధంగా ప్రతిరోజు ఆనందంగా గడిపేవారు. అయితే ఈ ఆనంద క్షణాలు పరీక్షించడానికి బ్రహ్మదేవుడు సిద్ధమయ్యాడు. అఘాసురుని వధ చూసిన బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఒక చిన్న బాలుడు ఇంతటి మహిమను ఎలా చూపగలడు అని తనలో తాను సందేహం పెట్టుకున్నాడు. ఇతను నిజంగా భగవంతుడా? భగవంతుడైతే ఇలా సాధారణంగా గోపబాలులతో ఒకరికొకరుతో కొట్టుకోవడం ఏంటి? వాళ్ళ ఎంగలి భోజనం తినడం ఏంటి అని సందేహం వచ్చి పరీక్షించాలని అనుకున్నాడు. బ్రహ్మదేవుడు తన మాయను ఉపయోగించి శ్రీకృష్ణుని స్నేహితులను మరియు ఆవులను మాయ చేయడానికి నిర్ణయించాడు. ఒకరోజు కృష్ణుడు మిత్రులతో వనంలో గోవులను మేపుతూ ఉండే సమయంలో బ్రహ్మదేవుడు తన మాయ చేత మాయం చేసి వాళ్లను ఎక్కడో దాచిపెట్టాడు. అయితే కృష్ణుడు వెంటనే గ్రహించాడు, ఇది బ్రహ్మదేవుని మాయ, కానీ నేను దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలి అని కృష్ణుడు తన మాయని ఉపయోగించి కృష్ణుడు తానే తన స్నేహితులుగా మారడం జరిగింది. ఎందుకంటే ఆవులు మరియు గోపబాలులు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతారు అని తెలుసుకున్న కృష్ణుడు తానే తన మిత్రులుగా మారిపోయాడు. అదే కురులు, అదే శరీరభావం, అదే నడవడిక, అదే స్వభావం, అదే ఆటలు, అదే గానం, అదే రంగు, వాళ్ళకి ఉన్న పుట్టుమచ్చులతో సగా అలానే ఉన్నట్టుగా మారాడు. తన తల్లిదండ్రులకు ఏమాత్రం సందేహం రాలేదు. ఇలా 1 సంవత్సరం గడిచింది. బ్రహ్మదేవుడు 1 సంవత్సరం తరువాత తిరిగి వచ్చి తనది మాయో లేదో అని పరీక్షించడానికి వచ్చాడు. అయితే బృందావనంలో అందరూ సాధారణంగా జరుగుతున్న ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నేను వారి అందరినీ మాయ చేశాను, కానీ వీళ్ళంతా ఇక్కడే ముందులాగే ఉన్నారే, మరి నేను దాచిన వారు అక్కడ ఉన్నారా లేదా అని భయంతో తడబడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన అసలైన రూపాన్ని చూపించాడు. బృందావనంలో అందరూ గోపబాలులు, ఆవులు ఒక్కసారిగా అదృశ్యం అయ్యారు. ఇదే కృష్ణుని లీల. బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకొని వెంటనే కృష్ణుని చరణాల వద్ద శరణు పొందాడు. స్వామి, నేను చేసిన దోషాన్ని క్షమించండి, మీ మాయను తేలికగా అనుకున్నాను అని దండం పెట్టాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ బ్రహ్ముని క్షమించాడు. సో ఇదన్నమాట బ్రహ్మమోహన లీల. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము కాళీయమర్దనం గురించి తెలుసుకుందాం. నేను మిమ్మల్ని ఎపిసోడ్ 9తో రేపు మీట్ అవుతాను.
ఈ వీడియో నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నేను మీ నందుశ్రీ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నందిని స్టూడియో.